శ్రీకాకుళంలో డయేరియాకు కారణం ఈకోలి బ్యాక్టీరియాగా తేల్చారు అధికారులు. సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఇదే అతిసార వ్యాప్తికి ప్రధాన కారణమని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్ వెల్లడించారు. నిన్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన నగరంలోని అతిసార ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సిమ్మన్న ఆసుపత్రి, బోడెమ్మ కోవెల, ఎచ్చర్ల వీధి పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి పైప్ లైన్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఎచ్చర్ల వీధిలో చికిత్స పొందుతున్న ఒక కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి వైద్య సాయం అందిన తీరును ఆరా తీశారు. నగరంలో ఇప్పటి వరకు 158 డయేరియా కేసులు నమోదు కాగా 111 మంది చికిత్స పొందుతున్నారని, 47 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. సేకరించిన నీటి నమూనాల్లో 11 చోట్ల ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ప్రజలు డ్రైనేజీ కాలువల మీదుగా అక్రమంగా తాగునీటి కనెక్షన్లు తీసుకోవటం, వాటికి మోటార్లు బిగించి నీటిని లాగడం వల్ల భూగర్భంలోని మురుగునీరు మంచినీటిలో కలుస్తుంది. అలాగే రోడ్లపై పశువులను వదలడం వల్ల కలిగే వ్యర్థాలు కూడా నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని వివరించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు ఫోన్ లైన్లో అందిస్తారు. రాంబాబు, చెప్పండి. హరీష్, గుడ్ మార్నింగ్. ఏదైతే శ్రీకాకుళం నగరంలో ఉన్నటువంటి డయేరియాకు సంబంధించి నగరంలో అయితే పలు ప్రాంతాల్లో అయితే నమూనాలు సేకరించినట్టు పరిస్థితి కలుగుతుంది. ఏదైతే ప్రమాదకరమైన ఈ వాటర్ లో ఏదైతే ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియా ఉందనేది మాత్రం ఇప్పటికే అధికారులు అయితే ప్రకటన తెలిపినారు. ఏదైతే శ్రీకాకుళం నగరంలో ఉన్నటువంటి డయేరియా కేసులకు సంబంధించినటువంటి సేకరించినటువంటి నమూనాల్లో 11 నమూనాల్లో ఇచ్చారు. అదే దీనికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా ఏదన్నా విషయంపై మాత్రం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ అయితే శ్రీకాకుళంలో పర్యటించిన నేపథ్యంలో అయితే వివరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో పాటు జాయింట్ కలెక్టర్ తో పాటు మిగిలిన అధికారులతో ఆయా బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అదేవిధంగా ఏదైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి సిమ్మన్న ఆసుపత్రి, అదేవిధంగా బోడెమ్మ కోవెల, హెచ్ఎల్ వీధి, అదేవిధంగా ఈ తదితర ప్రాంతాలైతే పారిశుద్ధ్య పనులు, అదేవిధంగా తాగునీటి పైప్ లైన్లపై క్షేత్రస్థాయిలో అయితే ఆయన తనిఖీ కూడా నిర్వహించడం జరిగింది. వీధుల్లో చికిత్స సంబంధించి కూడా అందరికీ కూడా ఎవరైతే బాధిత కుటుంబంలో వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగినటువంటి వీరపాండియన్ గారు కూడా ఒక్కొక్కరిని అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా కమిషనర్ కూడా నగరంలో ఎంతవరకు ఎటువంటి డయేరియా కేసులు అయితే 108 డయేరియా కేసులు నమోదైనట్టు తెలిపారు. అందులో 47 మంది డిశ్చార్జ్ అయినట్టు కూడా ఆయన పరిగణలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సేకరించినటువంటి నమూనాల్లో ఏవైతే 11 చోట్ల ఈ బ్యాక్టీరియా సోర్స్ చేసుకుందని గుర్తించారో అక్కడ ఉన్నటువంటి ప్రజలను డ్రైనేజీ సంబంధించి ఏదైతే ఉన్నాయో అక్కడ గుర్తించారు. ఈ డ్రైనేజీ కాలువల మీదుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అక్రమంగా పైప్ లైన్ వేసి కలెక్షన్ ద్వారా నీరుని వాళ్ళు పైప్ లైన్ ద్వారా ట్యాంకులకు నింపించుకుండడంతో ఈ మోటార్ల ద్వారా వచ్చినటువంటి పైప్ లైన్ ఏదైతే ఉందో దాని ప్రభావంతోనే మురికేట్లు కూడా పైకి కలుషితం అవుతుంది. దీనివల్ల ఇటువంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే మాత్రం వాళ్ళకైతే వివరించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారాలు చేయించేందుకు మాత్రం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనంతరం నగరపాలక సంస్థలో కూడా కమిషన్ నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో అయితే మాత్రం ఈ ఏదైతే నమూనాలు సేకరించారో ఆ ప్రాంతాల్లో ఏ ఇబ్బందులు కలుగుతున్నాయో గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు జరిగాయి కాబట్టి ఇక ఫ్యూచర్ లో ఎటువంటి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తమ జాగ్రత్తలు చేసేందుకైతే మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే ఈ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పైప్ లైన్స్ కూడా పూర్తిగా రీకన్స్ట్రక్షన్ చేసి పైప్ లైన్స్ తొలగించి ఏదైతే అండర్ డ్రైనేజ్ లో ఉన్నటువంటి ఏవైతే పైప్ లైన్లు ఉన్నాయో వాటి అన్ని మరమ్మతులు చేసేందుకు కూడా కొంతవరకు నిధులు కేటాయించారు. తక్షణమే ఆ కార్యక్రమాలు చేయాలి అనేది మాత్రం కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాంబాబు.